ఉందా లేకపోతే గతంలో నారాయణ పట్టణాభివృద్ధి శాఖను నిర్వహించారు. సో ఇప్పుడు నారాయణకి ఆ శాఖను ఏమన్నా కేటాయిస్తారన్న అంశానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో నారాయణ ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సర్కార్కి రెండు హై ప్రయారిటీస్గా ఉంటాయి. ఒకటి పోలవరం, రెండోది పట్టణాభివృద్ధి. ఈ రెండు పోలవరం అలాగే రాజధాని నిర్మాణం. సో ఈ రెండింటికి హై ప్రయారిటీస్ ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ శాఖను అలాగే పట్టణాభివృద్ధి శాఖను కొంత కీలకమైన వ్యక్తులకి, కీలకమైన సీనియర్ నేతలకు అప్పగించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్న ఈ సందర్భంలో పట్టణాభివృద్ధి శాఖను నారాయణకి కేటాయిస్తారా లేకపోతే తన వద్దే అట్టిపెట్టుకుంటారన్న అంశానికి సంబంధించిన చర్చ కూడా జరుగుతోంది. ఇక శాఖల కేటాయింపు విషయానికి వచ్చేసరికి మైనారిటీల సంక్షేమ శాఖకు సంబంధించి ఎన్ఎండి ఫరూక్కి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. గిరిజన సంక్షేమ శాఖ గుమ్మడి సంజారానికి కేటాయించే అవకాశం కనిపిస్తుంది. సాంఘిక సంక్షేమ శాఖ డోలా బాల వీరాంజనేయ స్వామికి లేకపోతే అనితకు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి కట్టబెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. గతంలో బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు చూసిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రకు మళ్లీ ఆ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన బాధ్యతలు అప్పచెప్తారన్న చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో కొంత కీలక శాఖలను, ఇంపార్టెంట్ హై ప్రయారిటీ ఉన్న శాఖలను సీనియర్లకి కట్టబెట్టడం, అలాగే కొంత లైటర్ వేన్లో ఉన్న శాఖలను మిగిలిన జూనియర్ మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కట్టబెట్టే దిశగా ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. చంద్రశేఖర్, అయితే ఎప్పట్లోగా మనకి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? అంటే శాఖల కసరత్తు ప్రస్తుతం కొనసాగుతుంది. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి కల్లా శాఖల కేటాయింపులకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కొంతమంది అధికారులతో కూడా చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో ఈ శాఖల కసరత్తుకు సంబంధించిన జీవో విడుదల ప్రక్రియ కూడా ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి కల్లా కొంచెం క్లారిటీ వచ్చి ఆ జీవో విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ శాఖల కసరత్తుకు సంబంధించిన భేటీలో చంద్రబాబు నాయుడుతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు ఉన్నారు చంద్రశేఖర్? అంటే శాఖలకు సంబంధించిన భేటీలో చాలా స్పష్టంగా శాఖలు ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలన్న అంశానికి సంబంధించి అది పూర్తిగా సీఎం పరిధిలో ఉండే వ్యవహారం. సో ఆయన చంద్రబాబు నాయుడు నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరికి ఏ శాఖ కేటాయిస్తే బాగుంటుందన్న అభిప్రాయం కూడా బాగుంటుందన్న స్పష్టత కూడా చంద్రబాబు నాయుడుకి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కసరత్తు వ్యవహారానికి సంబంధించి పార్టీకి సంబంధించిన నేతలెవరితోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా మనకు సమాచారం లేదు. కాకపోతే ఇప్పటికే కొంతమంది నేతలతో, అంటే ప్రస్తుతం తుది కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించాలన్న అంశానికి సంబంధించి గత 2-3 రోజుల క్రితమే దీనికి సంబంధించిన డెసిషన్ అనేది జరిగిపోయింది. కానీ బయటికి రావడం లేదు. దీనికి సంబంధించిన ఫీలర్స్ కూడా లేవు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, అంచనాలు బట్టి అయితే ప్రస్తుతం ఇంతకుముందు మనం మాట్లాడుకున్న విధంగా ఆయా మంత్రులకి ఆ శాఖలను కేటాయించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. శాఖల కసరత్తులో చంద్రబాబు నాయుడు స్వయంగా అన్ని కోణాల్లోనూ ఆలోచించి, అన్ని కోణాల్లోనూ విశ్లేషించి ఆయన స్వయంగా ఈ కసరత్తు చేపడుతున్నారు. చంద్రశేఖర్, అయితే ఏపీ కేబినెట్ లో ఈసారి చాలా మంది కొత్త వాళ్ళకి 17 మందికి అవకాశం కల్పించారు కదా, అంటే ఏ బేసిస్ మీద ఇంతమందికి అవకాశం కల్పించారు? అంటే ఫ్రెష్ ఫేస్లు ఉండాలి, అలాగే కొత్త రక్తం ఉండాలి, అలాగే ప్రధానంగా చూసుకుంటా ఉంటే యంగ్ బ్లడ్ ఉండాలి అనేది చాలా కాలంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఒక లైన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ చాలా కాలంగా దీన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నప్పటికీ ఇప్పుడు సరైన సమయం వచ్చింది. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలన్న దిశగా ప్రస్తుతం టీడీపీ అధినాయకత్వం కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. చాలా కాలంగా పాత ముఖాలే చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రెష్ లుక్ అనేది ఉండడం లేదన్న అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చాలా కాలం నుంచి వ్యక్తమవుతుంది. కొంతమంది సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు కావచ్చు, కళా వెంకట్రావు కావచ్చు, అలాగే ధూళిపాళ నరేంద్ర, అలాగే అయ్యన్న పాత్రుడు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి లేకపోతే భవిష్యత్తులో పార్టీకి మరింత పునరుజ్జీవింప చేయాలన్నా, మరింత పునరుత్తేజాన్ని కలిగించాలన్నా ఖచ్చితంగా యంగ్ బ్లడ్ అవసరమన్న అభిప్రాయం వ్యక్తం చేసిన తరుణంలో వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద దాదాపు 40% పైగా యూత్కి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అన్న అభిప్రాయానికి వచ్చారు. దీనికి సంబంధించిన పార్టీ పరంగా కూడా పాలసీ డెసిషన్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే ఎన్నికలకు ముందు జరిగిన క్యాండిడేట్స్ లిస్టు, అంటే అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా 40% మేర యూత్కే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన పరిస్థితులు కనిపించాయి. దానికి అనుగుణంగా యూత్కి ప్రయారిటీ ఇచ్చిన తర్వాత 164 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, కూటమి పార్టీల వైపు నుంచి మొత్తంగా ఎన్నికైన పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో సో దీన్ని కొనసాగించాలి, ఇక్కడతో ఆపకుండా దీన్ని కొనసాగించాలి అంటే మంత్రివర్గంలో కూడా కొత్త ముఖాలు ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది.